బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో అయితే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకి వరంగల్ నుంచి ప్రశాంత్ లైవ్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మొత్తానికి 1 గంట వరకు అయితే క్యూ లైన్ ఉన్న వారికి ఓటు వేసే అవకాశం అయితే కల్పించినట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ ఫర్దర్ గా కౌంటింగ్ సంబంధించి ఎలా ఏర్పాట్లు చేశారు ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ పోలింగ్ అయితే పూర్తయింది. 1 గంటల వరకు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాళాలు కూడా వేశారు. ఎవరిని కూడా లోపలికి ఓటర్లను అలో చేయడం లేదు. ఎవరైతే 1 గంటల లోపలికి అలో అయ్యారో వాళ్ళను మాత్రమే ఓటింగ్ అయితే అలో చేశారు. మిగతా వాళ్ళని అందరూ కూడా పూర్తి చేశారు. ఏ వార్డులోనైతే పోలింగ్ ప్రక్రియ పూర్తయిందో ఆ వార్డులకు సంబంధించి ఆ పోలైన ఓట్లను పూర్తి చేసిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లను సీజ్ చేసేసి అటు కౌంటింగ్ రూమ్ కూడా పంపిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా 530 గ్రామ పంచాయతీలలో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ సాగింది. 530 పోలింగ్ కేంద్రాలలో కూడా ప్రశాంత వాతావరణంలో ఆ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఒక వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతోటి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో వాగ్వివాదం చోటు చేసుకున్న తరుణంలో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అదేవిధంగా మహబూబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం పోలపల్లి గ్రామంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య బాహాబాహి కావడమే కాకుండా ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకోవడంతో స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. దీంతో ఆమెను హాస్పిటల్ కు పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇలా ఈ 2 ఘటనలు మినహా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలలో పూర్తిగా ఆ యొక్క ఎన్నికల సరళి అయితే ప్రశాంతంగా సాగింది. పూర్తిగా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించడానికి అధికారులు అయితే లంచ్ బ్రేక్ తీసుకుంటున్నారు. 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ నడుస్తుంది. ఈ లంచ్ బ్రేక్ అనంతరము కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తవుతాయి. ఏర్పాట్ల అనంతరము అభ్యర్థుల యొక్క కౌంటింగ్ ఏజెంట్లను పిలిచి వాళ్ళ సమక్షంలో ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించినటువంటి ముగిసిన తర్వాత ఆ ఏర్పాట్లలో ఉన్నటువంటి ఏదైతే కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ను కూడా ప్రారంభిస్తారో తొలుత వార్డు మెంబర్ల కౌంటింగ్ ను చేస్తారు. అనంతరం అయితే ఆ వార్డు మెంబర్ల తర్వాత అటు సర్పంచ్ల యొక్క కౌంటింగ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు పోటీ చేసిన అభ్యర్థుల యొక్క కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి వారిని మాత్రము లోపలికి మరి కాసేపట్లో లంచ్ బ్రేక్ తర్వాత అలో చేస్తారు. అప్పటి నుంచి ఆ అభ్యర్థుల యొక్క ఏవైతే ఏజెంట్ ఉన్నారో వాళ్ళ సమక్షంలో కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే ఓవరాల్ గా 530 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇటు ములుగు జిల్లాలోని పూర్తిగా నక్సల్ ప్రభావిత ప్రాంతాలు మరి ఏజెన్సీ ప్రాంతాలలో ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ సాగింది. ఓవరాల్ గా చూస్తున్నట్టయితే ప్రశాంత వాతావరణంలో నక్సల్ ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. దీంతో అయితే ఎన్నికల సరళి అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసిన పరిస్థితి అయితే ఉంది. సోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, ఇటు జనగామ జిల్లా, వరంగల్, హన్మకొండ జిల్లా, ములుగు మహబూబాద్ జిల్లాలో 6 జిల్లాలలోని 24 మండలాలలో 530 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. ఇటు 30 మంది ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగతా 530 మంది భవిష్యత్తు ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ లోకి చేరింది. మరి కాసేపట్లో లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఆ సమయానికి ఒక అభ్యర్థుల యొక్క భవితవ్యం కూడా సుమారు 4 గంటల నుంచి 5 గంటల లోపే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మైనర్ గ్రామ పంచాయతీలు 1000-1500 ఆ ఓటర్లు తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీల అభ్యర్థుల భవితవ్యం అయితే 4 నుంచి 5 గంటల లోపు వస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీలు 2000 నుంచి 5000 మధ్య 3000, 4000 ఉన్న ఆ గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల భవితవ్యం మాత్రం కొంత అర్ధరాత్రి పట్టే సమయం అయితే కనిపిస్తుంది. సుమారు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సోని ఇప్పటికే పోలింగ్ కు పనిచేసినటువంటి 1590 మంది పోలింగ్ సిబ్బంది, ఇప్పుడు కౌంటింగ్ సిబ్బంది కూడా సుమారు 1590 మంది కౌంటింగ్ లో కూడా పాల్గొంటారు. ఈ యొక్క సుమారు 1600 మంది కౌంటింగ్ సిబ్బంది సమక్షంలో మరి కాసేపట్లో లంచ్ బ్రేక్ తర్వాత 2 నుంచి 2 గంటల మధ్యలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడమే కాకుండా కౌంటింగ్ కూడా మొదటి 2 దశలైతే పూర్తి చేసుకున్నారు. 3వ విడత తుది ఘట్టానికి కూడా చేరింది. అటు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. అయితే ఆ గతంలో కౌంటింగ్ టేబుల్స్ తక్కువగా ఉండడం వల్ల ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి కౌంటింగ్ టేబుల్స్ కూడా 1000 నుంచి 1500 ఉన్న గ్రామ పంచాయతీలకు 2 టేబుల్స్, 1500 పై ఉన్న గ్రామ పంచాయతీలకు 3 టేబుల్స్ వేసి ఆ ఫలితాలను త్వరితగతిన ఏర్పాటు చేయడం కోసం అయితే
ఆ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే ఆ పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లను క్లోజ్ చేశారు. ఎవరైతే 1 గంట లోపు ఎంటర్ అయిన వారందరికీ కూడా టోకెన్స్ ఇచ్చి మరి వాళ్ళని పోలింగ్ కు అయితే అనుమతిస్తున్నారు. ఆ లోపలికి వెళ్ళను వాళ్ళని అయితే ఆపివేశారు. అటు పోలింగ్ పూర్తయిన పోలింగ్ కేంద్రాలలోని బూతులలో ఉన్న పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి ఆ అభ్యర్థుల యొక్క ఏజెంట్లను అయితే బయటికి ఒక్కొక్కరిని కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. లంచ్ బ్రేక్ తర్వాత ఆ కౌంటింగ్ ఏజెంట్లను మళ్ళీ తిరిగి లోపలికి పంపిస్తారు. ఓవరాల్ గానైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగుతుంది. మరికేసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. లంచ్ తర్వాత ఆ భారీ బందోబస్తు మధ్యనైతే కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడన్నా టై అయిన కాడ గానీ గెలుపోటములు 1-2 ఓట్లతోటి జరిగిన కాడ ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉన్న ఆ ప్రాంతాలతో పాటు అదేవిధంగా 74 గ్రామ పంచాయతీలు సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ మాత్రం పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రూట్ ఆఫీసర్స్ ద్వారా ఆ సిఐ క్యాడర్ ఆఫీసర్లను పెట్టారు. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి అయితే ఏఎస్ఐ క్యాడర్ అధికారిని పెట్టయితే పటిష్టమైన బందోబస్తు మధ్య కౌంటింగ్ ఏర్పాట్లకు కూడా సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.